ఒకటో రాజుల 1 నుండి మనం గమనిస్తున్నాము ఏలియా గురించి, అదే సమయంలో విధవరాలు గురించి. ఈరోజు ఈ అంశము వాక్యము చూస్తే, అవసరత లేనిది దేవుని నింపుదల కలగదు, అక్కర లేనిది దేవుని సహాయం అనుగ్రహించబడదు, ఆకలి లేనిది ఆకలి తీర్చబడదు. దేనికైనా సరే యు నీడ్ ద డిజైర్, దేర్ షుడ్ బి ఎ హంగర్, దేర్ షుడ్ బి ఎ థర్స్ట్, దేర్ షుడ్ బి ఎ నీడ్. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మీకు, వాట్ ఈజ్ యువర్ నీడ్? ఏంటి మీ అవసరం? ఏంటి మీ అక్కర? ఏంటి? ఎందుకంటే ఇక్కడ చూస్తాము, ఏలియా ఆయనకు ఆహారం కావాల్సిన చెప్పుడు దేవుడు కాకులతో ఆహారాన్ని పంపించాడు. హీ హ్యాడ్ నీడ్. మనుషుల ద్వారా ఆహారము రాలేని స్థలము, ఆయన సిద్ధపరచుకోలేని సమయము, ఎందుకంటే ఆయనకు శక్తి లేదు, అలసిపి ఉన్నాడు. కానీ అటువంటి పరిస్థితుల్లో దేవుడు అవసరతను తీర్చాడు, ఆహారాన్ని పంపించాడు. కానీ అదే సమయంలో దేవుడు అక్కడి నుండి సారేపతి విధవరాల దగ్గర పంపిస్తున్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏలియాకి ఎందుకు ఆహారం? అక్కడ పంపించిన అవసరం చూస్తే ఏలియా కొరకు కాదు, అక్కడ ఉన్న విధవరాల కొరకు, ఎవరు లేరు అన్న స్త్రీ కొరకు, నా బిడ్డను ఎలా పోషించుకుంటాను అన్న వ్యక్తి కొరకు, నాకే సహాయం లేదు, దిక్కు లేదు, ఏం చేస్తానన్న పరిస్థితులు ఉన్న వ్యక్తి కొరకు అక్కడ దేవుడు ఏలియాని పంపిస్తున్నాడు. కానీ అదే సమయంలో చూస్తాము, అక్కడ కేవలం ఒక్క నీడ్ మాత్రమే కాదు, ఆ బిడ్డ తర్వాత అనారోగ్యమైనప్పుడు ఆ బిడ్డ జీవితంలో మరలా దేవుడు అవసరతను తీరుస్తున్నాడు. కానీ ఒకటి గమనించాలండి, కొన్ని ప్రార్థన చేస్తే మనకు అనుగ్రహించబడుతున్నాయి, కొన్ని ప్రార్థన చేయకుండానే అనుగ్రహించబడుతుంది. సారేపతి స్త్రీ ప్రార్థన చేసిందో లేదో మనకు తెలియదు, బైబిల్లో రాయబడలేదు. కానీ ఏలియా పరిస్థితి చూస్తే, ఆయన ప్రభువా నాకు ఆహారం పంపించు అని ప్రార్థన చేశాడా? లేదు. ఆయన అలిసిపి, ఆయన ఇంకా వెక్స్డ్, ఎగ్జాస్టెడ్, ప్రార్థన చేసే పరిస్థితుల్లో లేడు. ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడు తెలుసా? మనసంతా నొచ్చుకుని, ఇంక నేను ఎందుకు బ్రతకాలి, ఐఎమ్ డిస్కరేజ్, డిప్రెస్డ్, నేను ఇంకా బ్రతకను అనే పరిస్థితులు ఉన్నాడు. కానీ అటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడు అడక్కునే ఆహారం పంపిస్తున్నాడు. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారండి, మనం అడక్కునే అనేక సార్లు దేవుడు మనకి సహాయం పంపించే దేవుడు? నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? నమ్ముతాం పక్కన పెట్టండి. పొందుకున్న వారు ఉంటే హల్లెలూయా బిగ్గరగా చెప్పండి. మనము ప్రార్థన చేయనివి కూడా మన దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే దే ఆర్ ద మోస్ట్ నీడ్ ఇన్ అవర్ లైఫ్. యూ డిడ్ంట్ హ్యావ్ ఎ చాయిస్, యు ఆర్ డెవస్టేటెడ్. దేవుడు అంటే నాకు ఎందుకు ఇది జరగాలి, దేవుడు ఉంటే నేను ఎందుకు ఇక్కడ రావాలి, ఇంకా దేవుని మీద అలిగిన పరిస్థితులు ఉన్న వ్యక్తి అయినా కూడా పర్వాలేదు. దేవుడు అంటున్నాడు, ఫస్ట్ నువ్వు బలం తెచ్చుకో. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మన దగ్గర కొన్నిసార్లు కొన్ని విశ్వాస కార్యాలను కోరుతున్నాడు, కొన్నిసార్లు ఏమి కోరతలేదు. నీ ఉన్న స్థితిని ఆయన అర్థం చేసుకుంటున్నాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడేది ఏంటంటే, ఏ రీతిగా, ఏ అక్కరతో, ఏ పరిస్థితుల్లో నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి ఉన్నావు, ఎలాంటి స్థాయిలో ఉన్నావు. ప్రార్థన చేయగలిగిన పరిస్థితులు ఉన్న వ్యక్తి ప్రార్థన చేయకపోతే తనకి జవాబు రాదు. దేవుని ప్రేమను చూపించాల్సిన వ్యక్తి దేవుని ప్రేమను చూపిస్తాం, అక్కడ నిలబడకపోతే దేవుని నామానికి మహిమ రాదు. దేవుని ద్వారా పోషించబడే వ్యక్తి దేవుడు సహాయం ఇస్తాడు అని నమ్మకపోతే అక్కడ సహాయం రాదు. చూడండి, సారేపతి విధవరాలు, ఆ స్త్రీ మొదటి రొట్టె ఏలియాకి తీసుకొచ్చిన తర్వాత కరువు కాలం అంతయు వారు తిన్నారా లేదా? తిన్నారు. కానీ ఆమె నీవు దైవజనుడివి అని దీన్ని బట్టి నేను తెలుసుకుంటున్నాను అని చెప్పిందా? అక్కడ రాలే. బికాస్ తను ఉన్న స్థితిని అర్థం చేసుకుందాం. తన భయం అంతా ఒకటి ఉండింది, ఈ కరువు కాలంలో నా బిడ్డ నేను బ్రతుకుతామా, ద ఫియర్ ఆఫ్ డెత్. అందుకని ఏలియా వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ఫస్ట్ మాట ఆన్సర్ ఏంటి తెలుసా? డు నాట్ ఫియర్, భయపడద్దు, నువ్వు నాకు తీసిరా, భయపడద్దు, నీ బిడ్డకి నీకు సమృద్ధి ఉంటుంది. అక్కడ భయపడద్దని చెప్పిన తర్వాత తను చెప్పిన రీతిగానే తీసుకొచ్చింది. కానీ కరువు కాలం అంతా ఇద్దరు భుజించారంట. కానీ దాన్ని బట్టి తన నమ్మలేదు. హీ వాజ్ ట్రూలీ అ మ్యాన్ ఆఫ్ గాడ్. మేబీ షీ అస్యూమ్డ్. ప్రతిరోజు పిండి, ప్రతిరోజు నూనె, ప్రతిరోజు అనుభవిస్తుంది, ప్రతిరోజు భుజిస్తున్నారు. అయినా కూడా 100% నమ్మలేదు దట్ హీ ఈస్ ట్రూలీ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్.
ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈరోజు చాలామంది ప్రతిరోజు ఆయన కృపను అనుభవిస్తున్నాం, ప్రతిరోజు ఆయన దీవెని అనుభవిస్తున్నాం, ప్రతిరోజు నీకు ఆహారం వస్తుంది, సహాయం వస్తుంది, ఏదో ఒక పరిష్కారం కలుగుతుంది, పోరాటాల నుండి బయటకు వస్తున్నాం. బట్ స్టిల్ నిజముగా దేవుడు మీ తోడున్నాడని మీరు నమ్ముతున్నారా? దట్ ఈస్ ద క్వశ్చన్ టు బి ఆన్సర్డ్. బికాస్ మెనీ పీపుల్ థింక్, ఇఫ్ గాడ్ ఈస్ విత్ మీ, వై దిస్ షుడ్ హ్యాపెన్? గాడ్, వేర్ ఆర్ యూ? హెల్ప్ మీ. గాడ్, ఆన్సర్ మీ. దేవుడు నీ పక్క నుండి నిన్ను నడిపిస్తున్నాడు అని తెలిసినప్పుడు నీవు మాట్లాడే విధానం ఎలాగ ఉంటుంది, ప్రార్థించే విధానం ఎలాగ ఉంటుంది? దేవుడు నీ దగ్గర లేడు అన్నదప్పుడు నువ్వు ప్రార్థించే విధానం ఎలాగ ఉంటుంది? చూసి ఎంతోమంది ఈరోజు దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు దేవుడు ఇక్కడ మాత్రమే ఉంటాడు అనుకుంటున్నారండి. దేవుడు ఇక్కడ మాత్రమే మీ ప్రార్థనలు వింటున్నాడు అనుకుంటున్నారండి. దేవుని సన్నిధిలో ఇక్కడ మాత్రమే గంతులు వేయచ్చు, నాట్యాలు వేయచ్చు అనుకుంటున్నారండి. లేదు లేదు, ఇన్ యువర్ సీక్రెట్ రూమ్, ఇన్ యువర్ బెడ్రూమ్, ఇన్ యువర్ ప్రైవేట్ ప్లేస్, గాడ్ ఇస్ స్టిల్ కనెక్టెడ్. ఎంతమంది నమ్ముతారు నేను బాత్రూంలో ఉన్నా దేవుడు నా ప్రార్థన వింటాడు అని నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? మరి ప్రార్థన చేస్తున్నారా? ఇట్ డస్ నాట్ మ్యాటర్ వే యూ క్రై ఫ్రమ్, బట్ ఆర్ యూ హంగ్రీ? దేవుడు నా ప్రార్థన వినాలి, దేవా నీతో మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నామా? ఇక్కడ మరలా సారెపతి విధవరాల దగ్గరకు వస్తే కరువు కాలం అంతా పోషించబడిందండి. దాని తర్వాత ఆ బిడ్డకు అనారోగ్యం వచ్చిందంట. ఆ బిడ్డకు అనారోగ్యం వచ్చిన తర్వాత ఆ స్త్రీ, ఇప్పుడు చదువుదామా దయచేసి 17. Yes. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయెను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? ఏంటంట ఆమె క్వశ్చనింగ్ చూడండి. దైవజనుడా, షీఈస్ కాలింగ్ హిమ్ దైవజనుడా. కానీ 100% దైవజనుడు నమ్ముతుందా? పిలిచేది దైవజనుడా. ఈరోజు చాలా మంది కూడా, దేవా నువ్వు నా తోడు ఉన్నావయ్యా, ఎల్లప్పుడూ నా తోడు దేవుడు ఉన్నాడు. వి స్పీక్ వెరీ వెల్. ఇక్కడ ఈ స్త్రీ చూస్తే దైవజనుడు, ద టైటిల్ ఇస్ రైట్, బట్ దేర్ ఇస్ ఫెయిత్ నాట్ రియల్లీ, డౌటింగ్ ఫెయిత్, ఫెయిత్ లెస్. ఇట్స్ నాట్ దేర్, లేదని కాదు, ఫెయిత్ లెస్, తక్కువ కనబడుతుంది. తనలో చూస్తే తను అంటుంది, దైవజనుడా ఎందుకు నా దగ్గరకు వచ్చావు? తెలీదా తనకి? తినలేదా? కరువు కాలం అంతా తినలేదా? కరువు కాలం అంతా పిండి లేదు అని తెలిసినప్పుడు కూడా తెస్తా ఉంటే రాలేదా? కరువు కాలం అంతా నూనె కొద్దిగా ఉందన్నప్పుడు వేస్తా ఉంటే అవలేదా? ఏమో అక్కడ ఎలా ఉందో డీటెయిల్స్ లేదు, కానీ ఒకసారి ఉదాహరణ చూస్తే మన జీవితంలో కూడా చాలాసార్లు ఇలా చేస్తాం. ఏంటంటే పిండి కొద్దిగా ఉంది, నూనె కొద్దిగా ఉంది, ఇంత చెయ్యాలా అన్నదప్పుడు మనం అనుకుంటాం, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు దీవెనిచ్చేదానికన్నా నేను జాగ్రత్తగా పొదుపుగా అక్కరగా బుడ్డ నూనెతో చొక్క నూనెతో చక్కగా మేనేజ్ చేసుకున్నానులే అనుకుంటాం. బట్ లెట్ మీ రిమైండ్ యూ, మీ జీవితంలో మీరు ఇంతవరకు వెళ్ళిన పరిస్థితులన్నిటిలో దేవుడు కాకపోతే మీరు ఇంతవరకు వచ్చి ఉండరండి. నమ్మేవారు అంటే హల్లెలూయా చెప్తామా? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూ లార్డ్, ఐ వుడెంట్ బీ హియర్. ఇట్ ఈస్ నాట్ మై ఎబిలిటీ, ఇట్ ఈస్ నాట్ మై కెపాసిటీ, ఇట్ ఈస్ నాట్ మై టాలెంట్స్, నాట్ మై ఎఫిషియన్సీ, ప్యూర్లీ గ్రేస్, కృప ద్వారంగానే. అందుకని ఎలా పడతా అలా బ్రతకమని కాదు. పొదుపు కావాలి, అక్కడ కావాలి, లెక్కప్ప చెప్పేలాగా బ్రతకాలి, నమ్మకత్వం కనబడాలి. బట్ దెన్ నీకు అన్నీ ఉన్నా కూడా ఆయన కృప లేకపోతే వేస్ట్. కానీ అదే సమయంలో ఈ స్త్రీ చూస్తున్నాము, తన కరువు కాలం అంతా సమృద్ధిని చూసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఇంటికి వస్తానికి నీ పని ఏంటి? కొన్నిసార్లు మనం అనుకుంటామండి, దేవుడు మనకి కీడు చేశాడు. కొన్నిసార్లు మన ప్రశ్న కూడా అదే, దేవుడు ఎలాగ కీడు చేస్తాడు? వై డిడ్ గాడ్ డూ దిస్ ఫర్ మీ? నా ఇంటికి వస్తానికి అసలు నీ ఉద్దేశం ఏంటయ్యా చెప్పు? దేవుడు పంపించలేదా దైవజనుడిని? అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, ఆనాడు అయితే దైవజనుడు, ఎ ప్రాఫిట్ హ్యాడ్ టు కమ్. టుడే యూ డోంట్ నీడ్ ఎ ప్రాఫిట్, టుడే దేర్ ఇస్ హోలీ స్పిరిట్. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఆయన నీలో నీతో ఉంటాడు. ఒక మనిషి రాలేని చోట కూడా ఆయన ఆత్మ ఈరోజు నీతో సంచరించగలదు. ఆనాడు మనుషులు ఈ రీతిగా ఈరోజు మనం పరిశుద్ధాత్మ అభిషేకంతో సంపూర్ణంగా పరిశుద్ధాత్మ నిలయంగా జీవించే అవకాశం ఆ రోజులో లేదు. కానీ ఈరోజు యేసు రక్తము ద్వారముగా, the only thing that qualifies a man's body or a woman's body to become a temple of God is the blood of Jesus Christ. యేసు రక్తము ద్వారంగా దేవుని ఆలయంగా మార్చబడుతున్నాం. యేసు రక్తము ద్వారంగా పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చబడుతున్నాం. టుడే ఈరోజు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. ఆ ఆత్మ మనల్ని నడిపిస్తాడంట. ఇక్కడ ఈ స్త్రీ అడుగుతుంది,
అసలు నీ ఉద్దేశం ఏంటి నా ఇంటికి వస్తానికి? చదవండి అక్కడ. నా పాపమును నాకు జ్ఞాపకము చేసి, ఏంటంట? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి, నా కుమారుని చంపుటకై. దేనికంట? నా కుమారుని చంపుతానికే. ఈరోజు చాలా మందికి భయం ఇదే. ఎందుకంటే ఆ స్త్రీ భయం అదే ఉండిందేమో, ఈ కరువు కాలంలో నా బిడ్డను బ్రతికించుకోవాలి, అందుకని దేవుడు సహాయాన్ని పంపిస్తే, నీ బిడ్డను బ్రతికించుకోవడానికి, నీ జీవితాన్ని బ్రతికించుకోవడానికి దేవుడు సహాయాన్ని పంపిస్తే, నీకు చావు వచ్చినప్పుడు దేవుడే చేశాడేమో. సహాయాన్ని పంపించిన దేవుడిని నేరం మోపుతున్నామండి, పోషించిన దేవుడిని నేరం మోపుతున్నామండి, నడిపించిన హెచ్చించిన దేవుడిని నేరం మోపుతున్నామండి. ఎక్కడి నుండి వచ్చామో మర్చిపోవద్దు, ఎన్ని తుఫాను నుండి ఎదుర్కొని వచ్చామో మర్చిపోవద్దు. ఇక్కడ చూస్తే ఈ స్త్రీ అంటుంది, నా పాపములను జ్ఞాపకం చేసి నా పిల్లోని చంపుతానికి వచ్చావా? ఈరోజు దేవుడు ఎలా కనబడుతున్నాడు అండి? ఈరోజు దేవుడు ఎలా కనబడుతున్నాడు? ఒరే నువ్వు పాపివిరా, నువ్వు పాపివిరా, నువ్వు పాపివిరా, కాబట్టి నువ్వు నరకడిగే పోరా అని చెప్పేవాడు కాదు. మన తప్పుల్ని, మన పొరపాటులను మనకి ఒప్పింపజేసేవాడు. హీ ఈజ్ ఎ కన్విక్టర్, నాట్ కండెమ్. గాడ్ విల్ నెవర్ కండెమ్ యూ టు డెత్ టిల్ జడ్జ్మెంట్. న్యాయ తీర్పు రోజున ఇంకా లేదు కన్విక్షన్, పోరా అంటాడు అంతే. కానీ ఈ కృప మనకు అనుగ్రహించబడిన ఈ